అది కామారెడ్డి పట్టణం చౌరస్తా. వాహనాలు పోతున్నాయి వస్తున్నాయి. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు బిజినెస్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా నడి రోడ్డు మీద కేకలు, అరుపులు. నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను, నన్ను రక్షించండి, కాపాడండి అంటూ ఆర్తనాదాలు. ఆ మహిళను అతి దారుణంగా, అతి నీచంగా చంపాడు దుర్మార్గుడు. ఆ తర్వాత తాను తెచ్చుకున్న కత్తితో తానే పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ ఏం జరిగింది? కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ భర్త భార్యను నడి రోడ్డుపై గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు కామారెడ్డి పట్టణంలోని బీఆర్ నగర్కు చెందిన నరసింహులు, మహేశ్వరి భార్యాభర్తలు. కాగా నిజాం సాగర్ చౌరస్తాలో గల సులభ్ కాంప్లెక్స్లో నరసింహులు పనిచేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ డబ్బుల గురించి వివాదం నడిచినట్టుగా తెలుస్తోంది. డబ్బుల విషయమై గొడవ పడిన నరసింహులు చౌరస్తా వద్ద ఉన్న మహేశ్వరితో వాగ్వాదం పెట్టుకోగా వెంట తెచ్చుకున్న చాకుతో మహేశ్వరి గొంతు కోశాడు. అనంతరం అదే కత్తితో తన కడుపును కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే నరసింహులను జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్కు తరలించారు. ఏఎస్పీ చైతన్యరెడ్డి, సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన చాకు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సిఐ చంద్రశేఖర్ను వివరణ కోరగా కుటుంబ కలహాలతో హత్య చేసినట్టుగా ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. నేరానికి ఒక రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టులో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాట అయితే మేము చెప్పగలం, మీ వైపు నుంచొని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి. ఇది